విదేశీ నీతి దగ్గరకు వచ్చేసరికి అమెరికా ప్రయోజనాల కోసం నిలబడతాడు. అనేక కష్టాల మధ్య మనకు రష్యా ఆయిల్ అతి చౌకగా ఇచ్చినప్పుడు అమెరికా రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని నేను బెదిరిస్తే కొనకుండా ఆపేయడం అనేది ధైర్యం అంటారా? దాన్ని చెప్పని ఇంచ్ 56 ఇంచుల ఛాతిని దాన్నే అంటారా? అంత పిరికితనం ఎందుకు ఆవహించింది? ఎవరి కోసం? బ్లాక్మెయిల్ చేస్తున్నాడా నిన్ను ట్రంప్? ఏంటి అందులో ఉన్న లోగుట్టు ఏంటి? భారత్ ప్రయోజనాలను తప్ప వేరే ఆలోచించేవాడు ఎవ్వరు కూడా ఈ భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారత ప్రయోజనాలంటే భారతదేశంలో 140 కోట్ల ప్రజల ప్రయోజనాలు. భారత ప్రయోజనాలంటే అదానీ, అంబానీ, వేదాంత లాంటి వాళ్ళ, టాటా, బిర్లాల ప్రయోజనాలు కాదు. భారత ప్రయోజనాలంటే 140 కోట్ల మంది ప్రజల, పేదల, మధ్యతరగతి ప్రజల, చిన్న వ్యాపారస్తుల, ఉద్యోగస్తుల, వీళ్ళందరి ప్రయోజనాలు కాపాడే వాళ్లే కావాలి. వాళ్ళ ప్రయోజనాలు, భారత ప్రయోజనాలు అంటే వీళ్ళ ప్రయోజనాలు. 80-90% ఉన్న దోపిడికి గురవుతున్న ప్రజల ప్రయోజనాల కోసం నిలబడ్డవాడే ఈ దేశస్థుడు. ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్టు. నువ్వు నిలబడ్డది 10%, 5% మంది ఉన్న కార్పొరేట్ కంపెనీల, వేల కోటీశ్వరుల ప్రయోజనాల కోసం నిలబడ్డావు. ఆ ప్రయోజనాల కోసం అమెరికాకు దేశాన్ని తాకట్టు పెడుతున్నావు. ఇది దేశం ఇప్పుడు మోడీ చేస్తున్న పని. యుద్ధం సంగతి పక్కన పెట్టండి. రేపో మాపో యుద్ధం మరింత పెరిగి 3వ ప్రపంచ యుద్ధంగా మారితే మోడీ ఎవరి వైపు నిలబడతాడు? కనబడుతున్నది. అమెరికా వైపు, ఇజ్రాయెల్ వైపు నిలబడతాడు. అమెరికా మోడీని తన ప్రయోజనాల కోసం వాడుకుంటుంది. దానివల్ల భారత్కి లాభం ఉండదు. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం రాకపోయినా సరే ఈ రోజున్న పరిస్థితుల్లోనే అన్ని రకాల ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. యుద్ధం వల్ల పెరుగుతుంది. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. మన దగ్గర కూడా అన్ని రకాల రేట్లు పెరిగిపోతున్నాయి. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతాయి రేపో మాపో. ఎవరి కోసం పెరుగుతున్నాయి? ఇది ఎవరికి లాభం? ఆయిల్ ధరలు పెరగడం కార్పొరేట్ కంపెనీలకే కదా. లేదు అమెరికాకు. అమెరికానే నీకు ఆయిల్ నేనే అమ్ముతా, నా దగ్గర కొనుక్కో, లేదంటే వెంజుల దగ్గర కొనుక్కో అని మోడీ గొంతు మీద కత్తి పెట్టింది కదా. చచ్చినట్టు ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఒక నెల రోజులు ఛాన్స్ ఇచ్చాడు. పో బతుకుపో, రష్యా దగ్గర కొనుక్కోవచ్చు. నెల రోజుల తర్వాత మళ్ళీ కొనుక్కుంటే ఊరుకుంటాడా ట్రంప్? ట్రంప్ ఊరుకోకపోయినా మన మోడీ గారు వెళ్ళేట, సార్ నెల రోజులు అయిపోయింది, ఇక మళ్ళీ మీ దగ్గరే కొనుక్కోవచ్చా? అప్పటికి యుద్ధం ఆగిపోతే చచ్చినట్టు మళ్ళీ మోడీ ఎక్కువ రేట్ అయినా వాడు ఏ రేటు చెప్తే ఆ రేటుకు మళ్ళీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత దిగజారి బీజేపీ ప్రభుత్వం, మోడీ ఈ దేశ ప్రయోజనాలే, ఈ దేశ ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అని చెప్తున్న ఆర్ఎస్ఎస్, వీళ్ళందరూ దేశ ప్రయోజనాలను ఇక్కడ కార్పొరేట్లకు, అక్కడ అమెరికాకు తాకట్టు పెడుతున్నారు.